తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ముఖ్యంగా ప్రతి నెల సూర్య సంక్రమణం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సూర్యుడు ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి అయితే ప్రవేశిస్తున్నాడు. ముఖ్యంగా సూర్య సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా దీనివల్ల ఎవరికి మంచి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారికి చెడు ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. నమస్కారం గురువు గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. సూర్య సంక్రమణం అంటే ఏంటి, సూర్యుడు వల్ల నిజంగానే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దాని గురించి వివరించిన తర్వాత మేషరాశిలోకి వెళ్దాం గురువు గారు. ముఖ్యంగా సూర్య సంక్రమణం యొక్క మార్పు వల్ల ఎలా ఉండబోతుంది అంటారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాశుల వారికి చక్కగా మన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి గణపతిని, స్వర్ణలక్ష్మి అమ్మవారిని మనం విశేషంగా ప్రార్థన చేద్దాం. గణపతి వల్ల ప్రతి ఒక్కళ్ళకి బుద్ధి, సిద్ధి, బుద్ధి, చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని మనం కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం ఎంతో ఆనందకరంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు ఉండే విధంగా, వాళ్ళ మైండ్ సెట్ ప్రతిదీ శోభాయమానంగా వాళ్ళకి కళ్ళకు కనపడే విధంగా, ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళకి కనపడే విధంగా, అజ్ఞానం అనేది వాళ్ళకి లేకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి, అలాంటి బ్రహ్మానందాన్ని మనకు కలిగించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కరికి అధికారము, పవరు, స్టేటస్, ఉద్యోగము ఏది కావాలంటే అది కోరుకునే విధంగా అమ్మవారు అందరికి ఇవ్వాలని. నెక్స్ట్ ధనం దేహి, విపరీతంగా ప్రతి ఒక్కరికి ధన ప్రవాహం వాళ్ళ ఇంటిలో జీవనంలో ఉండాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ధనానికి ఇది లేదు, మాకు అసలు దగ్గర ధనం అనేది ప్రాబ్లమే లేదు అన్న ఒక స్థితిలో ప్రతి ఒక్కళ్ళు ఉంచాలని. సర్వకామార్థ సిద్ధి, వాళ్ళు ఏ క్షణం అయితే ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ క్షణం ఆ కోరిక తప్పకుండా ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ, స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క కరుణా కృప ఉండాలని, జీవితంతో ఉన్నతంగా ఒదగాలని చెప్పేసి మనం కోరుకుంటూ, సూర్యుడి గురించి, సూర్యుడి యొక్క విశిష్టత తెలుసుకుందాం ముందు. తద్వారా మనం 12 రాశులు ఎలా ఉందో తెలుసుకుందాం. సో ముఖేష్ గారు, మనకి సంక్రమణ అంటారు, మనకి మకర సంక్రమణ అని మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అలా మనకి ఒక సంవత్సరంలో 12 సంక్రమణాలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ రాశి పేరుతో మనం ఆ సంక్రమణ అంటాం. ఇప్పుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో దాన్ని మనకి మిథున సంక్రమణ అంటారు. ఇది 30 రోజులు ఉంటుంది. అంటే సూర్యుడు మిథున రాశిలో ఉండటం వల్ల మిగతా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. దానికి ముందుగా అసలు సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి జ్యోతిష శాస్త్రం ప్రకారం, రెండోది సూర్యుడు మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏ విధంగా అసోసియేట్ అయ్యి ఉంటాడు, ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటాడని మనం తెలుసుకుందాం. ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పటికి మనకి 8 రకాలుగా జ్యోతిష శాస్త్రంలో మనకి సంబంధం కలిగి ఉంటుంది. ఫస్ట్ ఏమని చెప్తారంటే ఆత్మకారకుడు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత మనకి వైటాలిటీ, స్ట్రెంగ్త్, సోల్ బలం అనమాట, ఆత్మబలం అంటారు చూడండి, ఆత్మబలం అంతా ఇదంతా మనకి సూర్యుడి గురించి చూపిస్తూ ఉంటారు. రెండోది రాజ్యం, అంటే అధికారము, గవర్నమెంటు, పవర్, ఇదంతా చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు పితృ, తండ్రికి సంబంధించిన వ్యవహారాలు, ఫాదర్లీ ఫిగర్ లాంటికి సంబంధించిన వాళ్ళు కూడాను మన లైఫ్లో రిప్రజెంట్ చేసేది సూర్యుడు భగవానుడు అని చెప్పుకోవాలి. రెండోది యశస్సు, కీర్తి ప్రతిష్టలు అంటారు. కొంతమంది కీర్తి ప్రతిష్టలు చాలా విపరీతంగా ఉంటాయి. కొంతమంది ఇద్దరు సేమ్ జాబ్ చేస్తుంటారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు విపరీతంగా ఉంటాయి, కొంతమంది అసలు కీర్తి ప్రతిష్టలు ఉండవు, ఏదో చేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు అనమాట. చుట్టాల్లో కొంతమంది తెగ గౌరవం ఉంటుంది, తెగ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి, అదంతా యశస్సు అంటారు అనమాట. అంతేకాకుండా పదవి, ఏదైనా పవరు, స్టేటస్, ప్రమోషన్స్ ఇవన్నీ రావడానికి కూడా సూర్య భగవానుడి కారకుడు. అధికారం, వాటితో పాటు తేజస్సు, కాంతి, ముఖంలో వైటాలిటీ అంటారు చూడండి, ఇదంతా. దీంతో కూడా ఆరోగ్యం, ఫైనల్గా ఇలా 8 రకాలుగా ప్రతి ఒక్కళ్ళకి కూడాను సూర్య భగవానుడికి మనకి అనుసంధానం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా కానీ సూర్యుడి యొక్క కృప మన మీదకు ఉండాలి. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు సరిగా లేరు వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు అని చెప్తూ ఉంటారనమాట. ఈ ప్రకారంగా 8 రకాలుగా సూర్య భగవానుడు ఇండివిజువల్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. అయితే ఈ మార్పు వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సూర్య సంక్రమణం వల్ల మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? సో మిథున రాశి చూసుకుంటే సూర్యుడు ఈ రాశిలోకే ప్రవేశిస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే సూర్యుడు వాళ్ళ జన్మ రాశిలోకి ప్రవేశిస్తారో ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మన శాస్త్రంలో వివరించడం జరుగుతుంది. ఏ ప్రకారంగా ఇబ్బందులు అంటే చాలామందికి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది ఒకటి. బట్ చాలా మోడర్న్ సైన్సెస్ కూడాను మనకి థీరీస్ ఏం చెప్తారంటేనండి, ఈ టైంలో ఈ రాశి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా గుండెకి సంబంధించి ఎవరైనా లేదంటే చెస్ట్కి సంబంధించిన ఏమైనా రోగాలు ఉంటే ఈ టైంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, కొంతమంది స్టెంట్ చేసుకొని ఉంటారు,
కొంతమంది లేదంటే మనకి ఉబ్బసము ఇలాంటి కొంచెం చెస్ట్ రిలేటెడ్ పెయిన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఏదైనా గనక అంటే మనకి హార్ట్ అటాక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ కొన్ని కారణాలు ఏంటంటే బాడీ డీహైడ్రేషన్ అవ్వటం, విపరీతంగా గ్యాస్ట్రైటిస్ రావటం వల్ల కూడాను మనకి ఏమంటారు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ అనేది చక్కగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలానే వాకింగ్, అలా కార్డియో ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తూ ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీళ్ళు సూర్య నమస్కారాలు లాంటివి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవచ్చు. మనం సంస్కృతంలో మన మహర్షులు యాక్చువల్గా వాళ్ళే ఏం చెప్పారనేది మనం చూసుకుంటే దేహార్తి సతతం కాలాతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతౌ రవి అని చెప్తారు. అంటే జన్మరాశిలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే దేహార్తి, దీన్ని బట్టి ఏమవుతుంది శరీరంలో ఏదో ఒక బాధ, ఒక టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సంతాప కాలతిక్రమణ భోజనం అంటే ఏదో ఒక సంకోచం ఉంటుంది మనసులో, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంటాం ఏంటి అనేది. సో మనం ముందుగా చెప్పుకునే విధంగా సూర్యుడు మనకి 8 విధాలుగా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సూర్యుడి బలం లేకపోవడంతో ఇందాక చెప్పుకున్న విషయాల్లో చాలా ఇబ్బందులు ఉంటుంటాయి. రెండోది వీళ్ళకి అకాల భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉండటం, బంధుమిత్రులతో విరోధం కలిగి ఉండటం, అలసటక ఎక్కువగా ఉండటం, ధన నష్టము, ఆందోళన, కోపము, రోగాలు, ఇలా రకరకాలుగా వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీనితో పాటు కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే 12వ రాశిలో ఉన్న లేదంటే ఫస్ట్ జన్మరాశిలో సూర్యుడు ఉన్నా కానీ అధికారులతో కోపం వస్తుందని చెప్తూ ఉంటారు. వీళ్ళపై బాసులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో కోపాలకు మనస్పర్ధలు వచ్చేసి విపరీతంగా కోపాలకు గురే అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళు కొంచెం బాస్తో కానివ్వండి ఈగో ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా హంబుల్గా ఉంటే అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుని ముందుకెళ్ళిపోవచ్చండి. మిథున రాశి వారికి పరిహారంగా ఏం చెప్తారు? సో ముఖేష్ గారు, పరిహారాలకు చూసుకుంటే మనం ప్రతి ఒక్కరికి సూర్యుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి. అంటే సూర్యుడికి మనం ఏం చేసుకోవాలి, జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలు ఇవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా చేయించుకోగలిగితే శివుడికి మహారుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న చక్కగా పరిహారం ఉంటుంది. ముఖ్యంగా నేను ఎవరికైతే వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందో వీళ్ళకి ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉన్నాను. సక్సెస్ఫుల్గా మాకు కెరీర్ గ్రాఫ్ ఉందండి, సడన్గా మేము జీవితంలో ఆగిపోయాము, మా వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఈ మధ్యలో ఉంది అని ఎవరికైనా కనుక అనిపిస్తే ఒక్కసారి వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. రీసెంట్గా నేను ఇది అంటే ఒక 5-6 మంత్స్ ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నాను. ఈ కాన్సెప్ట్ని మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, లేదంటే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వెస్ట్రన్ వాళ్ళంతా. బట్ జ్యోతిష శాస్త్రం దానికి చాలా పవర్ఫుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయండి. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక లేడీ అమెరికా నుంచి కాల్ చేశారు. వాళ్ళకి దాదాపు 7 years ఒక కంపెనీలో మేనేజర్ ట్రాక్ రికార్డు ఉంది, అంతకుముందు కూడా ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళు కరెక్ట్గా 3 months ముందు జాబ్లో లే ఆఫ్లో పోయింది, జాబ్లో కాదు పోయింది. బట్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి జాబ్లు వచ్చేసి వీళ్ళకి జాబ్ లేదు. ఫస్ట్ జాబ్ వాడటం నేను షాక్, ఎందుకంటే సక్సెస్ఫుల్ కెరీర్ కదండి. రెండోది వీళ్ళ ఫ్రెండ్స్కి జాబ్లు వచ్చేసి అందులో లే ఆఫ్లో పోయిన వాళ్ళకి వీళ్ళకి జాబ్ రాలేదు. ఏంటండి అని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. ఎగ్జాక్ట్గా వీళ్ళకి రాహు మహాదశ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రాహు మహాదశ స్టార్ట్ అయిందో వీళ్ళకి వాళ్ళ జాతకంలో కాలసర్పదోషం యాక్టివేట్ అయింది. నేను చెప్పానండి మీకు కాలసర్పదోషం ఉందంటే నాకు చిన్నప్పుడు ఎవరో అన్నారని పెద్ద పట్టించుకోలేదండి అని చెప్పేసి. చూసారు ఇప్పుడు ఈ వయసులో వాళ్ళకి కాలసర్పదోషం యాక్టివేట్ అయిపోయింది. ఇంకొకళ్ళకి ఏజ్ వచ్చేటప్పుడు దాదాపు 55 years ఏజ్ ఉంటుందంటే ఈ వయసులో భార్యాభర్తలు వచ్చేటప్పుడు గొడవపడి డైవర్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి అని చూసుకుంటేనంటే కళాత్ర శాపం ఇవి ఉన్నాయి చూడండి. వాళ్ళకు కూడా ఇద్దరు హైలీ అంటే 2 కేసుల్లో కూడా పర్సనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గాను ప్రొఫెషనల్ లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండే సడన్గా ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి జ్యోతిష శాస్త్రంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఏమేమి దశలు నడుస్తున్నాయి, వారి యొక్క గ్రహాలకు సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నాయి అవి తెలుసుకొని ఆ పూజలు చేయించుకోవటం, ఏమైనా శాపాలు ఉన్నాయి ఇవి చాలా క్లిష్టంగా ఉంటాయి. శాపాలు వచ్చినప్పుడు చాలా డీప్ రూటెడ్ అనమాట. ఈ జన్మలో కాదు జన్మల నుంచి వస్తున్న శాపాలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని ఫస్ట్ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో తులదూగుతూ జీవితంలో ముందుకెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే. నమస్కారం.